దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మనలను సంఘ క్షేమాభివృద్ధి కూడికకు తోడుకొని వచ్చి ఆయన గణపరచకు, ఆయన మాటలు వినేటకు మనకి గొప్ప ధన్యతను మనందరికీ దయచేసుకుంటున్నాడు. అందుని బట్టి దేవుడికే స్తుతులు చెల్లించుకుందాము. చిన్న వాక్యం చదువుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగునుదునా అని వెదుగుతూ తిరుగుచున్నాడు. చిన్న ప్రేయర్ చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం మనం అందరం. పరిశుద్ధుల పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా, సాయంకాలం దినమందు మన సంఘం నిర్ణయించిన దాన్ని బట్టి మేమందరం కూడుకొని మిమ్మల్ని మయంపరిచి మీ మాటల్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేసి ఉంటున్నారు తండ్రి. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేసిన అపరాధంలో క్షమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మరి వాక్యం వెల్లడవుతుండగా తండ్రి మీ ఆత్మసాయాన్ని దయచేయండి తండ్రి. విన్న వాక్యం మా మనసులలో భద్రపరచుకొని ఇతరులకు బోధించే విధంగా మమ్మల్ని మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలుసు, దేవుడు మనుషులను ఒక యంత్రాలుగా కానీ తయారు చేయలేదు. దేవుడు మనుషులను యంత్రాలుగా తయారు చేయాలి. యంత్రాలు ఎలాగుంటాయి? మనం ఏదైతే ప్రోగ్రామ్ యంత్రాలకు ఇస్తామో అవి తప్ప మనం ఏమన్నా చేస్తాయా? అవి చేయవు. మనం ఏదైనా ప్రోగ్రామ్ యంత్రాలకి ఇచ్చామనుకో, అక్కడి వరకే ఉంటుంది దాని తెలివి, దాని పనితనం. దాని మించి దాని ఎక్కువ ఆలోచించలేదు, ఏ పని చేయలేదు. కానీ దేవుడు మనుషులను అలాగ సృష్టించాడా? లేదు, ఒక యంత్రాలుగా సృష్టించలేదు. మనిషికి స్వేచ్ఛ అనేది దేవుడు కల్పించాడు. అంటే మనం ఏదైనా చేయవచ్చు, ఏదైనా ఆలోచించవచ్చు, మనం ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు. బ్యాడ్ అయినా, గుడ్ అయినా, మంచి అయినా, చెడైనా, అది పాపమైనా, రక్షణలోకైనా, అన్ని స్టెప్స్, అన్ని దారులు నీ ముందుంచాడు. నిన్నే ఆలోచించుకోమని, ఏ దాంట్లో వెళ్ళాలో మనల్ని ఆలోచించుకునే స్వేచ్ఛను దేవుడు మనందరికీ కల్పించాడు. మనల్ని దేవుడు రోబోలాగా చేయలేదు, యంత్రంలాగా చేయలేదు. యంత్రంలాగా చేస్తుంటే అందరం దేవుడి మాట వినేవాళ్ళం కంపల్సరీగా. అవునా? ఆ ప్రోగ్రామే ఉండేదా? దేవుడు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టారో అదే ప్రోగ్రాంలో మనం నడిచేవాళ్ళం. కానీ దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చైనాలో మొన్ననే వీడియో రిలీజ్ అయింది. చైనా రోబోలు, హ్యూమనాయిడ్ రోబోలు అని వచ్చాయి. అంటే మనిషి చేసే ప్రతి పనిని రోబోలు చేస్తుంది. అంటే బాగా డెవలప్ అవుతుంది ప్రపంచంలో రోబోస్ అవన్నీ. మనం బాగా కష్టపడి ఒక హ్యూమనాయిడ్ రోబోని కొనుక్కున్నాం అనుకో, ఇంట్లో పెట్టుకోవడానికి, అన్ని పనులు చేయడానికి. నీకు పిల్లలు ఉన్నారు, నీకు రోబో ఉంది. నీకు ఏది గొప్ప నాయన? లేకపోతే నువ్వు రోబోని ఇచ్చేస్తావా, నీ పిల్లల్ని ఇచ్చేస్తావా అంటే మనం ఏం చెప్తాం? అన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని కూడా మరి రోబోని నాకు ఇచ్చేయండి, నా పిల్లల్ని తీసుకోండి అని మనం అనగలుగుతామా? అనలేము. ఇంకోటి ఏంటంటే, రోబో మనం చెప్పినట్టు చేస్తుంది, పిల్లలు మనం చెప్పినట్టు చేస్తారన్న గ్యారంటీ ఉందా? లేదు. అయినా కానీ మనం ఇచ్చేస్తామా పిల్లల్ని? ఇవ్వలేము. అంటే వాళ్ళకి చూజ్ చేసుకునే స్వతంత్రత ఉంది. వాళ్ళు మనం మాట వినకపోయినా కానీ
పిల్లలంటేనే మనకు ప్రేమ ఎక్కువ రోబోస్ కన్నా. దేవుడు కూడా మనలో చూజ్ చేసుకునే స్వభావాన్ని పెట్టాడు, మనల్ని ప్రేమించాడు. మనం పిల్లలు చదువు విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామంటే 10th అయిపోగానే బైపీసీయో, ఎంపీసీయో, ఎంఈసీయో, ఐటీఐయో, పాలిటెక్నికో ఏది మంచి దారాన్ని కనుక్కొని మనం దారిని తెలియజేస్తాం పిల్లలకి. ఈ మార్గంలో వెళ్తే నీకు లైఫ్ బాగుంటుంది, నువ్వు ఒక పెద్ద స్థాయిలో ఉంటావు అని పిల్లలకి మనం ఏదైనా కానీ గొప్పగానే చూస్తాం. మరి మనందరినీ కన్న తండ్రి మన ముందు కూడా ఒక మార్గం పెట్టిండు. అయ్యా, ఈ మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు, నా ప్రయోజకుడు అవుతావు, రక్షణ పొందగలుగుతావు, నా కుమారుడైన యేసుక్రీస్తు వారితో సమానంగా ఉండగలుగుతావు అన్న గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అప్పగించాడు, తెలియజేశాడు. మరి పిల్లలు మన మాట విననప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మనకి. మనం ఒక మంచి దారి పిల్లలకి చెప్తాం, లేదు నేను అలా చేయను అని పిల్లలంటే బాధ అనిపిస్తుందా? పిల్లలు అలా అనడానికి కారణం ఏంటి? ఒకటి లోకంలో చూసి మా డాడీ లేకపోతే మా పేరెంట్స్ చెప్పేది ఇది కరెక్ట్ కాదు, వేరే మార్గం ఒకటి ఉంది కదా అది కరెక్ట్ అని డిసైడ్ అవుతారు. ఒకటేమో వారి స్వకీయ ఆలోచనలు, అలాంటివి అంటే తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు అట్లుంటారు. అలాగే దేవుడు కూడా మనకి మరి మనం ఎలాగైతే మన పిల్లల్ని ఎలాగా గొప్ప స్థాయిలో ఉండాలని మనం అనుకుంటామో, దేవుడు కూడా మనందరం గొప్ప స్థానంలో ఉండాలని, యేసుక్రీస్తుతో సమానంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దాని గురించి కొన్ని వచనాలు తెలుసుకుందాం. మరి దేవుడు మనల్ని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మానవులుగా మనల్ని సృష్టించాడు, మరి మానవులు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు అనేది కొన్ని వచనాలలో మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 12వ వచనం. 4:12 ఎఫెసీయులు 4:12 చదవండి. విశ్వాస విషయంలోను ఏకత్వం పొంది అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఇలాగూ నియమించాను. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, యేసుక్రీస్తుకి ఒక సంపూర్ణత అనేది ఒకటి ఉంది. యేసుక్రీస్తుకి సంపూర్ణత అనేది ఒక క్యారెక్టర్ ఉంది. అదేవిధంగా మనం కూడా ఆ సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. అలాగే మనం ఇంకో వచనాన్ని చూసుకున్నట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాము. ఎందుకనగా తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో వారిని ముందుగా నిర్ణయించాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అంటే, కుమారునితో స్వారూప్యము గలవారగుటకు. కుమారుని స్వారూప్యము మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు మనకు చూపిస్తున్న వే ఏంటంటే, కుమారుడు పరిపూర్ణంగా ఎలా ఉన్నాడో మీరు కూడా అలాగా పరిపూర్ణంగా ఉండండి. కుమారుని స్వారూప్యత ఎలాగుందో మీరు కూడా అలాంటి స్వారూప్యం కలిగి ఉండండి. అలాగే ఇంకో వచనం మనం తెలుసుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు. పౌలు ఏమని కోరుకుంటున్నాడు?
క్రీస్తు స్వరూపము మనలో ఉండాలి. అంటే ఇది పౌలు చెప్తున్నదా? పౌలు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడా? దేవుని యొక్క అభిప్రాయమే పౌలు కూడా అదే అభిప్రాయంలో కొనసాగుతున్నాడు, అదే మనకు వెల్లడిస్తున్నాడు. కాబట్టి మనం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు ఎలాగున్నారో, యేసుక్రీస్తు ఎలాగ పరిపూర్ణతగా ఉన్నాడో, యేసుక్రీస్తు స్వరూపం ఎలాగుందో ఆ స్వరూపంలోకి, ఆ పరిపూర్ణతలోకి మనం కూడా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా వెళ్ళకుండా లోకం ఎలాగైతే మనం చెప్పిన మాటని పిల్లలు అంగీకరింపకుండా చేస్తుందో లోకం, అలాగే అపవాది కూడా మనం ఆ స్థానంలోకి వెళ్ళకుండా అడ్డగిస్తూ ఉంటుంది. దాన్నే శోధన అంటాం. అది శ్రమల వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా పాపం చేయడానికి శోధింపబడతాం. అంటే శోధన అనేది మనం రెండు రకాలుగా చూసుకున్నట్లయితే, శోధన అంటే శ్రమ వచ్చినా మనం శోధన అనుకుంటాం, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే శోధన అంటే ప్రేరేపించడం అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. ప్రేరేపించడం దేన్ని, ఎందుకోసం ప్రేరేపించడం? పరిశుద్ధంగా నువ్వు ఉండకుండా పాపంలో పడిపోవటకు, పాపం చేసేవాళ్ళలాగా నువ్వు అవ్వడానికి ప్రేరేపించడం. దీన్ని కూడా మనం శోధనగా తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండాలనుకుంటామో అప్పుడే పాపాలన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఏంటది? శోధన కాదా? శోధనే అది కూడా. ఒకటేమో పాపం చేయాలి అనే శోధన, ఇంకోటి ఏంటి? శ్రమల వల్ల శోధన. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. చాలు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా లేకుండా ప్రార్థన చేయకుండా ఉన్న వారికి శోధన కలుగుతుంది. అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, సిద్ధపాటు లేని వారికి, ప్రార్థన చేయలేని వారికి శోధన అనేది కలుగుతుంది. ఆ శ్రమల వల్ల అయినా శోధన అయినా కావచ్చు, లేకపోతే నువ్వు పాపం చేయాలి అనే ప్రేరేపించే శోధన అయినా కావచ్చు. ఎప్పుడు కలుగుతుంది అది? నువ్వు దేవుల్లో స్థిరంగా లేనప్పుడు, నువ్వు సిద్ధపడనప్పుడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు మెలకువగా లేనప్పుడు, ఆయన వచ్చే గడియని నువ్వు కనిపెట్టినప్పుడు నువ్వు శోధనలో పడిపోయే ఛాన్స్ ఉంది. శోధన నీకు కలుగుతుంది. అలాగే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు. అక్కడ ఏమని బోధిస్తుందంటే మనకి దేవుడు, నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మనం జాగ్రత్తగా చూసుకోలేదనుకో, మనం దేంట్లో పడిపోతాం? శోధనలో మనం పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మనం కరెక్ట్గా ఉన్నామా, దేవుల్లో ఉన్నామా, భయభక్తులు కలిగి ఉన్నామా అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఒకవేళ నువ్వు అలా పరిశీలించుకోలేదనుకో, శోధనకి గురవుతావు అన్నమాట. నువ్వు శ్రమల వల్ల కావచ్చు, పాప ప్రేరేపణల వల్ల కావచ్చు. కాబట్టి ఇంకో వచనం కూడా చూసుకుందాం మనం. అదే కొరంథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతించుకునే తప్ప మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే దేవుడు, ఒకవేళ మీరు మనస్సు నిలుపలేని వారైతే, ఒకవేళ మీరు స్టడీగా లేకపోతే, దేవుల్లో మీరు స్టడీగా లేకపోతే శోధనలో పడే ఛాన్స్ ఉంది. దేవుల్లో స్టడీగా లేకపోతే శోధనలో పడే ఛాన్స్ ఉంది. శోధన ఎవరికి కలుగుతుందంట?
ఒకరేమో ప్రార్థన చేయడం అంటే సిద్ధపాటు లేని వారికి, ప్రార్థన చేయని వారికి, మెలకువగా ఉండని వారికి. ఇంకోటి విశ్వాసులకు. అంటే విశ్వాసులు అంటే నేను విశ్వాసులని చెప్పుకుంటా, కానీ ఎప్పటికప్పుడు నన్ను నేను పరీక్షించుకోను. నేను నిల్చున్నానని అనుకుంటాను, కాకపోతే నువ్వు దేవుడు చెప్తాడు కదా వాక్యం, జీవించుచున్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవే. అలాంటి స్థితిలో మనం ఉంటాం. మనం ఎప్పుడైతే మనం పరిశీలించుకోమో మనల్ని మనం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అలాంటి వారు కూడా శోధనలో పడిపోతారు, ఎప్పటికప్పుడు చూసుకోని వారు. ఇంకొకరు ఎవరంటే మనసు నిలపలేని వారు. అంటే ఎప్పుడు చూడు లోకంలో ఒక చేస్తారు, దేవుల్లో ఒక చేస్తారు. వాళ్ళెవరు? మనసు నిలకడలేని వారు. అలాంటి వారికి కూడా శోధన ఉంటుంది. మరి ఈ మూడిట్లలో మనం ఉన్నామా? ప్రార్థనలో కానీ, మనం స్వకీయ పరీక్షలో కానీ, మనసు నిలుపుటలో కానీ మనం నిలకడగా ఉన్నామా, లేకపోతే తప్పిపోతున్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ శోధన అనేది క్రీస్తు ప్రభు వారికి కూడా ఎదురైంది, అవునా? మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనుక్కోబడను. అంటే క్రీస్తు ప్రభు వారికి కూడా శోధన అనేది ఉంది. ఇప్పుడు ఏది మనకి ఆటంకం ఉన్నా దాన్ని జయించడానికి మనకు ఉపయోగపడేది ఏంటంటే దేవుని వాక్యం. కంపల్సరీ నీకు ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ బైబిల్లో దానికి కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది. ప్రతి దానికి, ప్రతి క్వశ్చన్కి బైబిల్లో ఆన్సర్ తప్పకుండా ఉంటుంది. శోధనలు ఎదురైనప్పుడు భక్తులు ఏ విధంగా చేశారు, ఏ విధంగా శోధనని జయించారు, శోధన ఎదురైనప్పుడు శోధనకి ఎలాగా లొంగిపోయారు, ఇలాంటివి చాలా ఉంటాయి బైబిల్లో. దానివల్ల వాటిని మనం నేర్చుకోవాలి. నేర్చుకొని ఎవరెవరు మరి శోధనని జయించారో వాళ్ళు ఎలా జయించారు అది మనం పాటించామనుకో, మనం కూడా ఏం చేస్తాం? శోధనని జయించగలుగుతాం. అలాగే మనం క్రీస్తు ప్రభు వారి గారిని చూసుకుంటే శోధనని జయించాడా లేదా? మనం చదువుకున్నాము మత్తయి సువార్త 4వ అధ్యాయం. క్రీస్తు ప్రభు వారు శోధనని ఎలాగ జయించారు, క్రీస్తు ప్రభు వారు శోధనని ఎలాగ జయించారు అన్న దాని గురించి మనం చదువుకుందాం. ఎందుకంటే మనకు కూడా శోధనలు ఎదురవుతూ ఉంటాయి. మనం కూడా జయించాలి కదా. మనం కూడా విశ్వాసమే కాదు, విశ్వాసులకే శోధన అనేది కామన్. మనం కూడా శోధనని జయించాలంటే శోధన ఎవరు జయించారో వారిని అనుసరించాలి. మనం యేసుక్రీస్తు వారు శోధనని జయించారు కాబట్టి ఎలా జయించారో మనం నేర్చుకుందాం ఈరోజు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించమనను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు, తినలే. కాబట్టి ఆకలి అవుతుందా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆకలి అవుతుందా లేదా? మనకే ఒక 2-3 డేస్ తినకపోతే మనకే చాలా ఆకలి అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మన 40 రోజులు తినలేదు, ఆయనకు ఆకలి అవుతుంది. అంటే ఎక్కడ నీకు ఏది కావాలో అపవాద దాన్ని పట్టుకుంటాడు అనమాట. నీ దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు అనుకో, వచ్చి డబ్బాష అనేది చూపెడతాడు మనకి. ఇగో నువ్వు ఈ తప్పు చేస్తే నీకు డబ్బులు వస్తాయని ఆశ. సేమ్ అదే రీతిగా శోధకుడు ఇక్కడ యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు. ఏమని? ఈ రాళ్ళు రొట్టెల్లో ఉన్నట్లు ఆజ్ఞాపించమనేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలాగా మరి సమాధానం ఇచ్చారో మనం చూద్దాం. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉందని అన్నారు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? వాక్యంతోనే సమాధానం ఇచ్చారు. ఉపయోగపడ్డది ఏంటి? ఇక్కడ శోధనని జయించడానికి ఉపయోగపడ్డది ఏంటి? వాక్యం. అది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు శోధనని జయించాలన్నా కానీ మనకు ఉపయోగపడాల్సింది ఏంటి? వాక్యం. వేరే వాళ్ళు చాలా సలహాలు చెప్తా ఉంటాడు. నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో పడిపోతున్నప్పుడు వేరే వాళ్ళు చాలామంది చాలా సలహాలు చెప్తూ ఉంటారు. ఓకే, మంచిగా చెప్తే మంచిదే. కాకపోతే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది ఎవరికి? వాక్యానికి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే రొట్టె వలనే కాదు
దేవుని నోట నుండి వచ్చే ప్రతి వలన మనుషుడు జీవించగలడు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. దీన్నే మనం చూసుకున్నట్లయితే అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుడి మాట వింటూ వచ్చారో అప్పటిదాకా అరణ్యంలో అంటే ఏమీ లేని ప్రదేశము, ఎడారి లాంటి ప్రదేశము. అలాంటి ప్రదేశంలో కూడా మరి మన్నా కురిపించిందా లేదా దేవుడు? అప్పటిదాకా అసలు మన్నా అంటే అసలు అర్థమేంటి దాని పేరు? ఇదేమో అంటే అప్పటిదాకా వాళ్ళు అసలు దాన్ని చూడలేదు, మన్నా అనేది చూడలే వాళ్ళు. ఒకసారి చూసి ఏమనుకున్నారు? ఇదేమో అన్న పేరు దానికి పెట్టాల్సి వచ్చింది. అంటే ఏమీ లేని స్థితిలో కూడా ఆయన దేవుని మాట వింటే దేవుడు నీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడా లేదా? నిన్ను అనాథగా ఏమన్నా వదిలేస్తాడా? అసలుకే వదిలేదు. మనకు తెలుసు మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26. అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఆయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చిందిప్పకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహములు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు. చాలు 33వ వచనం చదువుకుందాము. కాబట్టి మీరు ఆయన రాజ్యంని నీతిని మొదట వెతుకుడు, అప్పుడన్నీ ఆయన మీకు దయచేయును. దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించగలడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఫస్ట్ మనం ఆయన రాజ్యాన్ని నీతిని ఫస్ట్ వెతకాలి. అప్పుడు నీకు ఏమీ లేని ప్రదేశంలో కూడా నీకు మన్నా కురిపిస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుతావో అంటే ఆయన మాట విన్నట్టే, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికి దాన్ని సంపాదించుకుంటావో అప్పుడు కంపల్సరీ నీ దగ్గర ఏం లేకపోయినా ఆయన మన్నా కురిపించే దేవుడు అనమాట. అలాగా మనము శోధనని జయించాలి. ఇంకో రెండో శోధన చూసుకుందాము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకైన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా తగలకుండా వారు మీ చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదా. ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ వాక్యంతోనే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఫస్ట్ దానికి ఏం చెప్పారు? వాక్యంతోనే సమాధానం చెప్పిండు కదా. నువ్వు దీనికి వాక్యంతోనే సమాధానం చెప్తావు, అయితే నీకు వాక్యంతోనే క్వశ్చన్ ఎత్తా, అదనమాట. యేసుక్రీస్తు వారు లొంగిపోయిందా? లొంగిపోలే. మళ్ళీ వాక్యంతోనే సమాధానం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మళ్ళీ ఏమని అంటున్నాడు? సాధారణ ఏమని అంటున్నాడు అపవాది? నువ్వు పైనుంచి దూకు, నీ కాళ్ళని భూమి కింద అంటకుండా దేవుడు తన దూతల్ని పంపిస్తాడు, నీకు ఎలాంటి అపాయం రాదు అంటే యేసుక్రీస్తు కింద ఏమంటున్నారు? ఒకసారి చదువుకుందాము. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే నీ దేవుని నువ్వు శోధింపవద్దు. ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉంటున్నప్పుడు మాకు నీళ్ళు లేవో అని మోషని శోధిస్తూ ఉంటారు. అప్పుడు మోషే అంటాడు, మీ దేవుని ఎందుకు మీరు శోధిస్తారు? ప్రతిదీ ఆల్రెడీ మీకు ప్రతిదీ మన్నా ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, మీరు మళ్ళా మాకు నీళ్ళు లేవని మీరు ఎందుకు ఊకే శోధిస్తారు? అంటే ఒకరి పేషెన్స్ ఉంటుంది, ఆ పేషెన్స్ని టెస్ట్ చేసేదాకా మనం ఒకరిని శోధిస్తూ ఉంటాం. అవునా? అంటే ఒకరి పేషెన్స్ లెవెల్ని టెస్ట్ చేయడం. ఆల్రెడీ నీకు మన్నా ఇచ్చాడు, నీకు నీళ్ళు ఇస్తాడు, నీ చెప్పులు అరిగిపోకుండా నేను అరణ్యం అంతా 40 ఏళ్ళు నీ చెప్పులు అరిగిపోకుండా మీ అందరికీ ఏం కాకుండా అరణ్యంలో ప్రయాణం చేయించాడు దేవుడు. అయినా కానీ మాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, మాకు నీళ్ళు లేవని శోధిస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోని మనం చూసుకోవచ్చు ఈ విషయంలో. నెబుకద్నెజర్ రాజు బబులోను దేశంలో అగ్నిగుండంలో పడవేస్తా అన్నప్పుడు వారి మాటలు ఏంటో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం
దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుకుందాము. షడ్రక్, మేషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడి మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నారంటే, దేవుణ్ణి వీరు శోధించారు. ఏమన్నా మేము మమ్మల్ని రాజు అగ్నిగుండంలో పడవేస్తున్నాడు, దేవుడా మమ్మల్ని కాపాడు, దేవుడా మమ్మల్ని కాపాడు, దేవుడా మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నారా? దేవుడిని శోధించిందా? ప్రతిసారి అడిగిందా? అడగలేదు. దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షింపకపోయినను మేము ఈ ప్రతిమకు మొక్కము. అలా ఉండాలి విశ్వాసం అంటే. ప్రతి చిన్నదానికి దేవుని శోధింపడం కాదు, దేవుడి చిత్తం మీద తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుడు అది చేసినా లేకపోయినా ఒకవేళ మనకు అది అవసరం అనిపిస్తుంది. కొన్ని విషయాలు, ఇంట్లో ఏసీయో, కారో, పెద్ద ఇల్లు, అవన్నీ మనకి కంపల్సరీ కావాలి అనిపిస్తాయి మానవుడిగా. దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. ప్రతిదానికి శోధిస్తూ ఉంటే ఆయన ఒక ఇయ్యలేదు అనుకో, మరి నీ విశ్వాసం వెళ్ళిపోతుంది. ఇస్తాడు అన్న నమ్మకంతో నువ్వు దేవుని శోధిస్తున్నావు, బాగా శోధిస్తున్నావు. ఆయన ఒకవేళ ఇయ్యలేదు, ఆయన చిత్తంలో అది లేదు, అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? నలుగురి ముందు నీ పరవేమవుతుంది, నీ దేవుడి పరవేమవుతుంది. ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారు? రక్షింపకపోయినను. ఈ నమ్మకంలో మనం ఉండాలి. ఏ నమ్మకంలో? దేవుడు చేసినా చేయకపోయినా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఆయన నన్ను విశ్వాసంలో నేను ఎటు తొలగిపోను, ఆయన నేను శోధింపను. ఆయన చిత్తం ఏందో అది నా జీవితంలో జరిగిపోతూనే ఉంటుంది, ఏదైతే అది. కానీ ఆయన నేను శోధింపను. పౌలు గారు చెప్తాడు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని దయచేయు. ఆ స్థితి ఉండే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. అలాగా మనం ఉండాలి. దేవుని ఒక విషయంలో మనం బాగా శోధిస్తూ ఉంటాం. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. అంటే అది ప్రపంచంలో ప్రతి మానవునికి అవసరమైందనమాట. అది ఆ విషయంలో బాగా శోధిస్తూ ఉంటాం దేవుణ్ణి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతుడు అగుటకు ఆపేక్షించేవాడు శోధనలోను, ఉరిలోను, నష్టంలోను, నాశనంలోను ముంచివేయు. చాలు. ఒక్క విషయంలో మాత్రం మనం దేవుని బాగా శోధిస్తాం, డబ్బు విషయంలో. ఒకసారి మనం సంఘం స్టార్ట్ అయినాక మరి శిష్యులు ఏం చేశారో మనకు అందరికీ తెలుసు. సంఘం స్టార్ట్ అయినాక శిష్యులు ఏం చేశారు? ఉన్నది లేని తమ ఆస్తులను అన్ని నమ్మేసి అపోస్తుల పాదాల ముందు పెట్టేసి అందరూ సమానంగా, అంటే బీదలేమి సంపన్నులేమి అందరూ సమానంగా పంచుకున్నారా లేరా? అవసరం ఉన్న వారికి ఇచ్చారు. అంటే అవసరం ఉన్న వారికి ఇచ్చారు, అవునా కాదు? ఆ స్థితిలో, ఆ శిష్యులున్న స్థితిలో ఒక దావీదు ఉంటే, దావీదు ఆస్తిపరుడేగా, ఇచ్చేవాడా కాదా?
ఆ శిష్యులున్న సందర్భంలో దావీదు అక్కడ ఉండుంటే దావీదు కూడా తన ఆస్తిని అంతటిది అపోస్తలుల పాదాల ముందు పెట్టేవాడా కాదా? అబ్రహాం పెట్టేవాడా కాదా? ఇంకా పాత నిబంధనలో ఉన్న ఆశీర్వదింపబడిన వారు చాలామంది ఉన్నారు. ధనం చేత లేకపోతే గొర్రెలు సంపద చేత ఆశీర్వదింపబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి ఈ సిచ్యువేషన్లో మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళందరూ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉండుంటే వారు కూడా వారి ఆస్థాన్ని అంతటిని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు కదా? పెట్టేవారు. మనం ఒకవేళ మనకే ఆస్తుంది అనుకో, మనం పెట్టేవాళ్ళమా? నువ్వు అడుగుతున్నావు సంపన్నుని కావాలని, నువ్వు దేవుని శోధిస్తాను ప్రతిసారి. నువ్వు దేవుని సంపన్నుని కావాలి అని శోధించడానికి అడిగే ముందు ఫస్ట్ నీకు ఆ మనసు ఉండాలి. ఓకే, నేను నీకు ఇస్తా అంటాడు దేవుడు. కాకపోతే తిరిగి మళ్ళీ నాకు మొత్తం నువ్వు ఇచ్చేస్తావా అంటే, ప్రభువా నేను దానికి సిద్ధం. నువ్వు ఇచ్చిన ₹1 అన్నీ ₹1 మొదలుకొని నువ్వు ఎంత ఇస్తావో నా సంపద అంతా మళ్ళీ నీ పాదముల చెంత పెట్టడానికి నేను సిద్ధం అనే మనసు మనకు ఉందా? అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళని ఉట్టిగానే ఆశీర్వదించిండు ఆ దేవుడు. అబ్రహాముని కానీ దావీదుని కానీ ఉట్టిగానే ఆశీర్వదించిండా? వాళ్ళకి ఆ మనసు ఉంది. మళ్ళీ దేవుడు ఎప్పుడు అడిగితే అప్పుడు అయ్యా అవన్నీ పౌలు అంటాడు కదా, సమస్తమును పెంటతో ఎంచుకున్నా అంటాడు. అవునా కాదా? అలాంటి స్థితిలో ఆ భక్తులు కూడా ఉన్నారు కదా. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఫస్ట్ మనకు ఆ మనసు ఉంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని శోధింపుడు మాత్రమే కాదు, ఫస్ట్ ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. ఆ మనసు మనకు ఉండాలి. అప్పుడు కంపల్సరీ దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ మనసు మనలో లేకుండా నువ్వు ధనవంతుడు అవ్వాలని ఆశపడితే మాత్రం అది కాని పని. అలాగే ఇంకొక శోధన, లాస్ట్ వన్, ఇంకొక శోధన చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పినాడు. చాలు ఇక్కడ ఇక్కడ ఇంకోసారి కూడా సాతాను శోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని? ఇక్కడ నువ్వు పైకి తీసుకువెళ్ళి ఇక్కడ నీకు కనబడుతున్న అన్ని రాజ్యాలు నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు. ఇప్పుడు దేవుని కాకుండా నువ్వు వేరే దానికి నువ్వు మొక్కితే అది ఏమైనట్టు? విగ్రహారాధన, పాపము. డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభుతోనే పాపం చేయాలని చూసిండు అపవాది. అందుకే మనం ఫస్ట్ వచనం చదువుకున్నాం, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదమని తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువాన్నే వదలలే. మనం వదులుతాడా మరి? మనకు కూడా చాలా ఆశ చూపెడతా ఉంటాడు. ఒక తప్పు చేస్తే నీకు ఈ లాభం వస్తుంది అని చాలా ఆశలు చూపెడతా ఉంటాడు. మనం యేసుక్రీస్తు వారు వాటికి లొంగిపోయాడా? లేదు. ఏమని చెప్పాడంటే సాతాను, అన్ని సమస్తమైన ఇక్కడ నుంచి నీకు కనబడుతున్న రాజ్యాలన్నింటినీ నీకు ఇచ్చేస్తా అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ ప్రభువైన దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదట. ఎవరిని మొక్కాలి, ఎవరిని సేవించాలి? నీ దేవుని మాత్రమే, వేరే దానికి నువ్వు అసలు మొక్కొద్దు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఈ సాతాను లోకాధికారి ఎవరని చెప్పుకుంటాం మనం. ఎవరని బైబిల్ సెలవిస్తుంది? సాతాను. ఇప్పుడు సాతానికి మొక్కేస్తే ఆ లోకం మొత్తం ఎవరికి? యేసుక్రీస్తుకి వచ్చేస్తుంది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మాట తెలుసు, ఈ లోకం అనేది ఏంటంటే నిలకడ లేనిది. సాతానిచ్చే లోకం ఏంటంటే నిలకడ లేనిది. దేవుడిచ్చే లోకం ఎలా ఉంటుందో మనం ఒకసారి తెలుసుకుందాము.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉన్నాము. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలయనగా యేసుక్రీస్తు వారి ప్రభు వారికి తెలుసు సాధనిచ్చే రాజ్యం ఏంటి? నిలకడ లేనిది, నిలకడ లేనిది అంటే నిశ్చలం, అంటే స్టెబిలిటీ లేదు. సాధనిచ్చే రాజ్యానికి స్టెబిలిటీ లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఈ వాక్యం తెలుసు ఏంటి? దేవుడిచ్చే రాజ్యానికి ఏంది? స్టెబిలిటీ ఉంది. అది ఎప్పుడూ నిలిచి ఉంటుంది, యుగ యుగాలు అది నిలిచి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? నేను మొక్కను, నీ దేవుని మాత్రమే మొక్కమని లేదా? నీ దేవుడే, నీకు ఏది ఇవ్వాలన్నా దేవుడే. నీకు పర్మనెంట్గా ఏమైనా ఉండాలంటే నువ్వు దేవుడికే మొక్కాలి. వేరే దానికి ఏమైనా మొక్కినావు అనుకో నీకు ఇస్తాడు. మనం బయట అందరినీ చూస్తూ ఉంటాం, క్రైస్తవ అంజులని చూస్తూ ఉంటాం. వాళ్ళకి సంపన్నులు లేరా? ఉన్నారు. కానీ అదేంటి? స్టెబిలిటీదా? యుగ యుగాలు ఉండేదా? నిరంతరం ఉండేదా? లేదు, స్టెబిలిటీ లేదు దాంట్లో. కానీ మన దేవుణ్ణి మనం మొక్కితే స్టెబిలిటీ ఉంటుంది ప్రతి దాంట్లో. కాబట్టి మనం కూడా ఎలాంటి శోధన అయినా కానీ ఆ శోధనలకి లొంగిపోవద్దు. ఒక వచనం చేసుకుందాము. కొరంథీయులకు రాసిన పత్రిక 1వ కొరంథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు, అంతేకాదు సహింపబడుటకు తప్పించుకుని మార్గమును కలుగజేయను. ఒకేలా సాధారణంగా మనుషులకి శోధనలు వస్తూనే ఉంటాయి. అలాంటి శోధనలే మీకు కూడా వస్తాయి. ఒకేలా మీకు దానికంటే ఒకవేళ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏ రీతికి వచ్చినా కానీ మళ్ళీ అక్కడ వాక్యం ఏమని చెప్తుంది? ఆ శోధనతో కూడా తప్పించుకున్నటకు మార్గము ఆయనే కలుగజేసుడు. ఆ మార్గం ఏంటి? యేసుక్రీస్తు వారు ఉపయోగించిన మార్గం ఏంటి? వాక్యము. నువ్వు ఎప్పుడైతే మరి వాక్యంలో ఉంటావో, వాక్యాన్ని ధ్యానిస్తావో, వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావో అప్పుడు నువ్వు కూడా శోధనని జయించగలుగుతావు. లేకపోతే శోధనలో కూడా నీకు ఒక మార్గం ఉంటుంది శోధాన్ని తప్పించుకున్నటకు. కలుగజేయను. శోధన అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. శోధింపడువా? శోధింపనీయడా? శోధింపబడనీయడు అంటే అర్థం ఏంటి? నేనే శోధిస్తున్నా అనుకో, నేనేమని చెప్తా? ఎక్కువ శోధింప అని చెప్తా. శోధింప చేసేది నేనే అనుకోండి, నేనేమని చెప్తా? ఎక్కువ నేను శోధింప అని నా మాట ఉంటుంది. ఒకరు మిమ్మల్ని శోధిస్తున్నారు అనుకోండి, నేను ఎలా వాడతా? శోధింపబడనీయ. అవునా? మనల్ని శోధించేది ఎవరు? అపవాది. అందుకే మన వాక్యం మంచిగా సెలవిస్తుంది, మీరు శోధనలో పడిపోయినప్పుడు దేవుడి వల్లనే నాకు శోధన వచ్చిందని మీరు అనొద్దు. ఎవరి వల్ల శోధన వస్తుంది? శ్రమల శోధన అయినా కానీ, పాపం చేసేయడానికి ప్రేరేపణ అయినా కానీ ఎవరి వల్ల కలుగుతుంది? అపవాది వల్ల. కాబట్టి మీకు ఏ శోధన ఉన్నా కానీ, అది శ్రమల వల్ల అయినా కానీ, పాపం చేయడానికి ప్రేరేపించబడే శోధన అయినా కానీ ఎవరి వల్ల కలుగుతుంది? అది అపవాది వల్ల. ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనం వాక్యంలో ఉన్నాం అనుకోండి, దాన్ని జయించగలుగుతాం.
యాకోబు 2 ఇప్పుడు చెప్పినవా? అది కూడా రాసుకున్నాను. యాకోబు 1:13-14 ఉంటుంది. ప్రతివాడు అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఇరువబడి శోధింపబడును. మనుషులకి దురాశ ఉంటుంది. దేవుడు అపవాది ఏం చేస్తాడంటే ఆ దురాశను వాడుకొని నిన్ను పాపంలోకి ఈడ్చుకెళ్తాడు. కాబట్టి అలాగ మనం ఉండొద్దు. అందుకే యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఒక మంచి వచనం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. శోధింపబడి పాపం చేయలేదంటే అర్థం ఏంటి? అంటే పాపం చేయడానికి కూడా శోధన అనేది ఉంటుంది అని అర్థం. కరెక్టే కదా? అంటే శోధన నీకు కలుగుతుంది. ఎందుకు? నిన్ను పాపంలోకి నడిపేయడానికి. అలాంటి శోధన కూడా ఒకటి ఉంటుంది. శ్రమల వల్ల వచ్చే శోధన కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు పాపం వల్ల వచ్చే శోధనని అనుభవించిండు. కానీ పాపం చేశాడా? చేయలేదు. శోధన అయినా కూడా కలిగింది. మామూలుగా మన అందరికీ కలుగుతూనే ఉంటుంది కదా. ఏమని మన మనసు మనకి ఏమని చెప్తా ఉంటుంది? ఏదైనా తప్పు చేసేటప్పుడు ఈ ఒక్కసారి ఏ విధంగా మనకి శోధన కలుగుతూ ఉంటుందంటే మన మనసు చెప్తూ ఉంటుందంటే ఈ ఒక్కసారేగా చేసేయి, ఇంకెప్పుడు నువ్వు చెయ్యవు కదా, ఇంకేమని మన మనసు మనకు చెప్తూ ఉంటుందంటే అంత పెద్దదేం కాదు కదా, చిన్న తప్పే కదా. ఎందరో చాలా పెద్ద పెద్ద తప్పులన్నీ చేస్తూ ఉన్నారు. మనమే చిన్న అబద్ధమే. ఇంకా లోకంలో సామెతగా కూడా ఉంటుంది, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని. ఇది కామన్ కదా. ఇవన్నీ ఏం చేశాడంటే శోధకుడు కామన్ చేసేసాడు. అవన్నీ దేవుని నుంచి మనల్ని వేరుపరచడానికి ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే అవన్నీ ఏంటంటే సాధారణంగా చేసేసాడు. ఈ శోధన అని కూడా మనకి గ్రహింపు ఉండదు. నేను అబద్ధం ఆడేలాగా నన్ను శోధించిండు అనే గ్రహింపు కూడా మనకు ఉండదు. కాకపోతే మనం అబద్ధం ఆడతాం. అవునా? మన లాభం నిమిత్తమే కానీ లేకపోతే మన స్వకీయ దురాశల చేతనే కానీ వాడు మన అన్నీ వాడుకొని మనల్ని అబద్ధం ఆడిపిస్తాడు, వ్యభిచారం చేపిస్తాడు, డబ్బు కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకి ఏంటి సాధారణమైన విషయాలలాగా మారిపోయినాయి. కాకపోతే అవన్నీ చేయించేది ఏంటంటే శోధకుడు. అది శోధన అని మనకు అర్థం కాదు. దేవుని నుంచి దూరం తీసుకెళ్ళేది ఏంటి? పాపం. ఆ పాపం చేయించేటోరు ఎవరు? నీ మనసుతోనైనా కానీ నీ శరీరంతోనైనా కానీ పాపం చేయించేది ఎవరు? శోధకుడే కదా, అపవాదే కదా. నీ అందరు నువ్వు ఎందుకు చేస్తావు? చేయలేరు. శోధకుడు నీ హృదయంలో ఆశ పుట్టితేనే చెయ్యి అని ఊరికి ప్రేరేపణ కనిపిస్తేనే ఇట్లా చిన్నదే కదా, ఒకటేసారే కదా, నీకే మేలు కదా. ఇగో నువ్వు కరప్షన్ ఉంది, డబ్బులు తీసుకుంటే నీకే పనికొస్తాయి కదా, నీ పిల్లలకి పనికొస్తాయి కదా, లాభం నీకే కలుగుతుంది కదా, ఇంకేంది చేసేయి. ఇక ఇలాంటివన్నీ కామన్ అయిపోయినాయి అన్నమాట. మనం శోధన అనే యాంగిల్లో మనం చూస్తలేము వీటన్నిటిని. అందరు చేస్తారు కదా, మనం కూడా చేద్దాం. ఇది శోధన. కాబట్టి మనం వాక్యంతో ఈ శోధనని జయించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే శోధనని వాక్యంతో జయించారో మనం కూడా మూడింటికి యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యాన్నే లేపి చూపించారా లేదా? వాక్యాన్నే చూపించారు మూడింటికి. వేరేది ఏమన్నా చేశాడా? మనకు కూడా మనం శోధనలో ఉన్నప్పుడు వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకొని శోధనలో నుంచి బయటపడాలి. లాస్ట్కి ఒక వచనం చదువుకొని ముగించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
18వ వచనం. తాము శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై మనం మొదటిగా చెప్పుకున్నాం కదా, మనకి ఎన్ని శోధనలు పడ్డా కానీ అవన్నీ బైబిల్లో ఉంటాయి. దాంట్లో వెళ్ళి మనం ఎలా జయించవచ్చో మనం తెలుసుకోవచ్చని. యేసుక్రీస్తు వారు మన వల్లనే శోధింపబడ్డారు, శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువాన్ని హత్తుకుంటావో, ఆయన వాక్యాన్ని హత్తుకుంటావో, అప్పుడు నువ్వు కూడా జయిస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయం చేస్తాడు. లాస్ట్ ఒక వచనం చూసుకుందాము. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, మన పిల్లలు మనం చెప్పినవి కొన్ని వింటారు, కొన్ని వినరు. దేవుడు చెప్పిన విషయాలలో మనం ఎలాగున్నామని ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు చదువుకుందాం. లేదు, అందరూ త్రోవ తప్పి ఏకముగా మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి కొంతక తెలిసి చాలు. మనం చెప్పిన మాటలు మన పిల్లలు కొన్ని వింటారు, కొన్ని వినరు. కానీ దేవుడు చెప్తే మనం ఎలా ఉన్నామంటే ఒక్కడును లేడు, నీతిమంతులు ఒక్కరు లేరు, ఆయన మాట వినే వాళ్ళు ఒక్కరు లేరు, ఆయనను సేవించే వాళ్ళు ఒక్కరు లేరు, ఆయన మార్గంలో నడిచేవారు ఒక్కరూ లేరు. మరి మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఆయన వాక్యాన్ని గ్రహించేవారు ఒక్కరూ లేరు, అందరూ త్రోవ తప్పి. వాక్యం చెప్తుంది, మార్గంలో అన్నిటినీ చూడండి, మేలుకరమైన మార్గం ఏంటో దానిలో ప్రవేశించుడి. అవునా? దేవుడు మన ముందు మరి మేలుకరమైన మార్గం అనేది ఉంచాడా లేదా? మరి ఆ మార్గంలో ప్రవేశించడానికి మనం అందరం ప్రయాసపడదాము. ఇప్పటిదాకా మనం ప్రవేశించినట్లయితే కనీసం ఇప్పటి నుంచన్నా కొంత ట్రై చేద్దాం ఆ మార్గంలో వెళ్ళడానికి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి కాక. ఆమేన్.